ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏం జరిగినా సరే చీమ చిటుక్కుమన్నా అది జగన్మోహన్ రెడ్డి గారే ఆ చీమను పంపించారు అంటున్నారండి. ఎలా అంటే ఏదైతే ఏపీ ఫైబర్ నెట్ గొడవ రాద్ధాంతం ఏదైతే ఉందో ఆ ఏపీ ఫైబర్ నెట్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తున్నారు అధికారులు. వైసీపీ మీద మక్కువతోటి అధికారులు కావాలని ఎలా చేస్తున్నారు, ఏపీ ఫైబర్ నెట్నే మూతపడే దిశగా తీసుకెళ్తున్నారు. అంటే అక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఎండి ఉన్నారో ఆయన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో తర్వాత ఇంకా కొంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కావాలని ఏపీ ఫైబర్ నెట్ని చంపేయాలని చూస్తున్నారు అని ఏపీ ఫైబర్ నెట్ ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తూ కొన్ని మాటలైతే మాట్లాడాడు. ఏంటంటే ఎందుకు మాట్లాడాడంటే మేము వచ్చి 9 నెలలు అవుతుంది, 9 నెలల నుంచి కనీసం ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు వీళ్ళు. అర్థమైందండి. కాబట్టి వచ్చిన 9 నెలల నుంచి కూడా నేను ఏం చెప్పినా వినటం లేదు. అసలు ఈ జీవీ రెడ్డి గారికి ఏపీ ఫైబర్ నెట్లో ఫస్ట్ నుంచి కూడా చిన్న చిన్న డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఏంటంటే అధికారులు మా మాట వింటలేదు. ఒక్క ఏపీ ఫైబర్ నెట్ కాదండి, చాలా కార్పొరేషన్లో అధికారులు చైర్మన్ల మాట వినటం లేదని వాళ్ళు గొడవ పెడతారు చాలా చోట్ల. ఇదేంటిది, ఏ ప్రభుత్వంలో లేని టాపిక్ ఇది. ఏంటంటే ఆయా కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళు ఏం చెప్తే ఆ కార్పొరేషన్ అధికారులు వాళ్ళు అలా చేస్తారు. ఇది ఫస్ట్ నుంచి వస్తుంది, మరి ఇది ఎందుకని జరగట్లేదు ఇక్కడ అనేది అర్థం కాల. ఏంట్రా కారణం అని వీళ్ళని అడిగితే కనుక ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వీళ్ళని మాట్లాడట్లేదు. ఏంటి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుందిరా అయ్యా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అందుకంటలేదంటే ఇది ఎంతవరకు పక్కమని అవుతారు. దేనితో అనేది మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వల్లే వీళ్ళ మాట్లాడట్లేదు, వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి చదువు వల్ల వీళ్ళు మాట్లాడట్లేదు, లేదా వైసీపీ ప్రభుత్వం ఇలా నేర్పించింది వీళ్ళకే కాబట్టి వీళ్ళ మాట్లాడట్లేదు. ఇంకా ఆ మాటలు ఇంకా ఆ మాటలు సరిపెట్టేయాలండి. ఎలా అంటే మనం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది, మన హవా ఏంటో చూపించాలి ఖచ్చితంగా. మాట వినకపోతే మాట వినేటట్టు చేసుకోవాలి అధికారులని. అదే కదా రాజకీయ నాయకుడు హోదా అంటే. నీ హోదా ఎలా ఉపయోగించాలి ఖచ్చితంగా నువ్వు ఏది చెప్తే చెయ్యాలి. వాళ్ళు చేయట్లేదంటే ఏంటి అర్థం, నీకు చేత కావట్లేదని అర్థం. అంతే కదా ఎవరైనా సరే వాస్తవం మాట్లాడాలంటే. కాబట్టి ఆ సంస్థ ఏదైతే ఫైబర్ నెట్ సంస్థ ఉందో దాని చైర్మన్ జీవీ రెడ్డి చాలా వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ దినేష్ కుమార్ ఆయనకి అసలు పట్ల ఈ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ రాజద్రోహానికి మూటగట్టుకుంటున్నాడు అనేది కనుక పెద్ద పెద్ద పదాలు ప్రయోగించడం జరిగింది. కాబట్టి నిజంగా అలా చేస్తే తప్పైతే పని చేయి, తప్పే ఉంది అని అంటే కనుక ఏం పని చేస్తాను సార్, ఇంచుమించుగా 410 మందిని ఈయన ఆ ఫైబర్ నెట్ నుంచి ఏదైతే ఏపీ ఫైబర్ నెట్ ఉందో ఆ సంస్థ నుంచి 410 మందిని రాజీనామా అది మొత్తం విత్డ్రా చేయించాడు ఆయన, రిజైన్ చేయించాడు. 410 మందిని ఉద్యోగాల్లోంచి తీసేశాడు. కానీ ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే 410 మందిని నేను గుర్తించాను. ఎవరి వాళ్ళు అంటే కనుక సింపుల్ వైసీపీకి అనుకూలంగా పనిచేసేవాళ్ళు, అధికారుల్లో కూడానా. కాబట్టి పనిచేసేవాళ్ళు 410 మందిని ఉద్యోగాల నుంచి తీసేసామాయే, విధుల్లోంచి తీసేసినా సరే వాళ్ళకి ఇంకా జీతాలు ఇస్తున్నారని అని ఆరోపిస్తున్నారు జీవీ రెడ్డి గారు. నిజంగా ఉద్యోగాలను తీసేసిన తర్వాత జీతాలు అవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు అది, ఇదేదో పెద్దగా ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి ఇంకా అలా జరుగుతుందంటే అది ఎక్కడ జరుగుతుంది పొరపాటు, ఎక్కడ లోటు నాకు అర్థం కావట్లా. కాబట్టి ఎలా అంటే అది రాజద్రోహమే అని తేల్చి చెప్పారు. గత యాజమాన్య హయాంలో జరిగిన అక్రమాలపై కేసులు లేకుండా చేసేందుకు ఏకంగా సంస్థనే మూసివేసే కుట్ర చేస్తున్నారట అనే అనుమానాన్ని జీవీ రెడ్డి వ్యక్తం చేశారు. గత యాజమాన్యంతో ప్రస్తుత అధికారులు కుమ్మక్కయ్యారన్న సందేహం కలుగుతుందని అన్నారు. అది రాజద్రోహం అని తేల్చి చెప్పారు. ఫైబర్ నెట్కు గతంలో 12 లక్షల కలెక్షన్లు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 12 లక్షల కలెక్షన్లు ఉన్నాయి. ఈ 9 నెలల్లో ఒక్క లక్షలు కూడా పెరగలేదు అని ఈయనే చెప్తున్నారు. ఈ 9 నెలల్లో పాపం వీళ్ళ పడ్డ కష్టానికి ఒక కనెక్షన్ కూడా పెరగలేదంట. కాబట్టి అందువల్ల ఏపీ ఫైబర్ నెట్ ఎక్కడ మూతపడిపోతుందని భయం వేస్తుందంట ఆయనకి. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో తొలగించిన ఎంఎస్ఓలు కాళ్ళు ఎరిగిపోయేలా తిరుగుతున్నారు. ఎందుకని ఎంఎస్ఓలు కేబుల్ ఆపరేటర్లు చాలామంది ఇప్పుడు జీవీ రెడ్డి గారి దగ్గరికి అలాగే ఆ సంస్థ దగ్గరికి చాలామంది తిరుగుతున్నారంట. ఎవరు వీళ్ళు అని అడిగితే కనుక ఇప్పుడు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారిది కాదండి, అంతకు ముందు ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంఎస్ఓలుగా చేశారో కేబుల్ ఆపరేటర్లు చేశారో వాళ్ళు మన ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పేసి మరలా వాళ్ళు దాంట్లో చేరాలి అనే ఉద్దేశంతో వాళ్ళు దక్కించుకోవాలనే ఉద్దేశంతో తిరుగుతున్నారు. వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు. ఈయన కోపం వచ్చింది, తప్పలేదు మనోళ్ళు కాబట్టి ఇవ్వకపోతే మనకు కోపం వస్తుంది, దాంట్లో డౌటే లేదు.
కాబట్టి ఇలాగే నడిపితే కనుక సక్రమ 2,000 కోట్ల టర్నోవర్ ఉండాల్సినటువంటి దీన్ని 200 కోట్లు కూడా లేకుండా చేస్తున్నారా, ఈ కళకి దీన్ని చంపేసేలా ఉన్నారు ఏపీ ఫైబర్ నెట్ని అనేది కనుక తీవ్రంగా ఆరోపిస్తున్నారండి, 1, 2 కాదు. కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు నిరంతరం ఫైబర్ నెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు, కానీ వీళ్ళకి కావాలని దీన్ని తొంగలో తొక్కుతున్నారు అని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఎండి దినేష్ కుమార్ మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అని అయితే కనుక చాలామందికి టెర్మినల్స్ ఇచ్చారు, చాలామంది ఉద్యోగులకి. తర్వాత ఇంకొక 3 గురించి ప్రధానంగా ఆరోపిస్తున్నారు జీవీ రెడ్డి గారు. ఎవరంటే ఈ సంస్థ నష్టపోయేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆ 3 ఫైబర్ నెట్ చీఫ్ టెక్నాలజీ అధికారి పప్పు సత్యరామ భరద్వాజ్ ఒకటి, తర్వాత బిజినెస్ హెడ్ గద్నంశెట్టి సురేష్ ఒకటి, తర్వాత అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్లను తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు టెర్మినల్ చేస్తున్నట్టు ప్రకటించాడు ఆయన, ఎవరు, జీవీ రెడ్డి గారు. కాబట్టి 100 కోట్ల ఆస్తి నష్టం వస్తుంది వీళ్ళ వల్ల అని అయితే కనుక. కాబట్టి అంతేకాదు 9 నెలల్లో ఎటువంటి పురోగతి లేని సంస్థ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే కనుక 9 నెలల్లో కూడా ఎలాంటి పురోగతి లేని సంస్థ ఏదైనా ఉందంటే కనుక అది ఏపీ ఫైబర్ నెట్టే అని నేను చెప్పడం కాదండి, జీవీ రెడ్డి గారే మరి ఆవేశంతో చెప్పాడో ఉద్రేకంతో చెప్పాడో, కనీసం చంద్రబాబు నాయుడు గారినైనా కలిసి నేను ఇలా ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను కాబట్టి ఈ మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాను, ఈ మాటలు మాట్లాడితే మనకే అప్రదిష్ట వస్తుందంటారా అని కలిసి మాట్లాడారో లేదో, ఆయనకైనా పైన ఉండేటటువంటి వాళ్ళతోటి మాట్లాడకుండా ఈయన డైరెక్ట్గా కొన్ని మాటలైతే వ్యాఖ్యలు చేసాడేమో అని నాకు డౌటు. లేకపోతే ఇలా అయితే చెప్పడం వాస్తవంగా అయితే కనుక అరే మనం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది, ఇప్పటి వరకు కూడా ఒక యాక్షన్ కూడా ఇవ్వలేకపోయాం, కాబట్టి దానికి పురోగతి లేదు, అభివృద్ధి లేదు, 9 నెలల నుంచి ఇంకా అట్టడుగు స్థాయిలోకి పడిపోతుంది, అది బాగా ఉండేది ఏమీ లేకుండా పోతుంది అనేది కనుక అది మనం చెప్పుకోవడం వల్ల మనకే బ్యాడ్ నేమ్ రివర్స్లో అనేది కనుక ఖచ్చితంగా అనేవారు. ఎవరికో చెప్పకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు నాకు డౌటే. కాబట్టి 9 నెలల్లో ఎటువంటి పురోగతి లేని సంస్థ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే కనుక అది ఓన్లీ ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్, ఏదైతే ఏపీ ఎస్ఎఫ్ఎల్ మాత్రమే. మేము అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయాం, అంతేకాదు ఉన్న కనెక్షన్లు కూడా ప్రసారం నిరంతరాయంగా ఇవ్వలేకపోతున్నాం. దీనిపై కేబుల్ ఆపరేటర్లు అలాగే వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆయన చెప్పిన మాటలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అధికారులు శవాలపై పేలాలు ఎరుగుతుంటున్నారు అని అధికారుల మీద తీవ్రంగా అయితే మాట్లాడడం జరిగింది జీవీ రెడ్డి గారు. అధికారులు అందరూ శవాల మీద పేలాలు ఎరుగుని తట్టు తయారయ్యారు. ఎందుకని అధికారుల మీద అంత కక్ష అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సపోర్ట్ చేస్తారేమో అని ఇంక అనుమానం. అర్థమైంది కదండి. కాబట్టి అంటూ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన గురువారం విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యంలో విలేకరులతో మాట్లాడుతూ ఐఏఎస్ అధికారి ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండి దినేష్ కుమార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎండి మరో 3 అధికారులపై తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆఫీసర్లతో కలిసి ప్రభుత్వంపై కుట్రకు తెరతీశారని ఆరోపించారు. కాబట్టి ప్రభుత్వం ఎవరిది, ఒక్క మాట ఇదంతా ఈ సోదంతా ఎందుకు కానీ ప్రభుత్వం ఎవరిది, మనదేగా ప్రభుత్వం. మన ప్రభుత్వంలో మనం పరిపాలిస్తున్నప్పుడు మనం ఎదుట కూర్చున్నటువంటి అధికారులు పని చేయడం లేదంటే అది ఎవరిది తప్పు, అర్థమైనా. కాబట్టి పని చేయలేదంటే పని చేయించుకోవాలి. ఈ మాట నేను చెప్పడం ఏంటంటే ఎవరిని అడిగి చెప్తారు. కాబట్టి పని చేయించుకోవాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వీళ్ళు పని చేయట్లేదు అని ఎదురుగా కూర్చుని వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అలసైపోమా, వాళ్ళకి లోకు అయిపోమా ఏంటి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పని చేయించుకుంటాడు, మనం పని చేయించుకోలేమని లెక్క వస్తుంది కదా సార్, అవునంటారు కదంటారా. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మన హోదాను ఉపయోగించి 410 మందిని ఉద్యోగాల నుంచి తీసేసాం కదా ఏపీ ఫైబర్ నెట్లో, ఆయన చెప్పిన మాట నేను చెప్పిన ఏం కాదండి, జీవీ రెడ్డి గారు అన్నమాట 410 మందిని ఉద్యోగాలను తీసేశాను. ఆ తీసేసిన వాళ్ళకి చాలామంది ఇంకా జీతాలు తీసుకుంటున్నారు అన్నారు. ఇది మరీ శోచనీయం. అసలు దీనికి మించిన వివత్సం ఇంకోటి లేదు. ఉద్యోగాల నుంచి ఆయన తీసేశాడు, ఇంకా చాలామంది దాంట్లో జీతాలు చెల్లిస్తున్నారంటే ఎలా చెల్లిస్తున్నారో, ఎందుకు, ఏంటి, అసలు ఆ ఏపీ ఫైబర్ నెట్లో ఏం జరుగుతుంది అని అంటే కనుక రాష్ట్రంలో ఉన్న చాలా కార్పొరేషన్లో ఇదే తంతు అయితే నడుస్తుంది అని చాలామంది బయటపడలేదంతే, కొంతమంది బయటపడుతున్నారు అంతే తేడా. కాబట్టి రాష్ట్రంలో జరిగేది ఇది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇంకొక 60 కోట్ల రూపాయలు మీరు చెల్లించొద్దు, అది నేను చెప్తాను మీకు అని అన్నా సరే, జీవిరెడ్డి గారు అన్నా సరే, ఎవరైతే ఎండి ఉన్నారో ఆయన 60 కోట్లు కూడా చెల్లించేశారట. కాబట్టి ఇలా కొన్ని ఆయన చెయ్యొద్దన్నవి కూడా చేస్తారని చెప్పేసి చాలా ఆల్కదిక చాలా విభత్సంగా ఫైర్ అయితే అవడం జరిగింది. కాబట్టి ఏదేమైతేనండి మరో కొన్ని నెలల్లో ఏపీ ఫైబర్ నెట్ అనేది మూతపడిపోతుందా, ఆయన మాటలు వింటే కనుక ఆయన చెప్పింది అదే, దీన్ని చంపేశారు ఏపీ ఫైబర్ నెట్ని, కాబట్టి మూతపడిపోతుంది. కారణం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తాలూకా నీళ్ళు నీళ్ళు ఇంకా ఇక్కడ ప్రసరిస్తున్నాయి.
కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రతి దానికి 8, 9, 10, 11, 12 ఇంకొక 3 మంత్స్లో మన 4 మంత్స్లో ఖచ్చితంగా సంవత్సరం అయిపోతుందా మనం అధికారంలోకి వచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని సార్. ఓకే, చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద మీరు స్పందించాలి. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళ అభిప్రాయం తెలియజేసిన వాళ్ళు అవుతారు. అంతేకాదు మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరు చూడకుండా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. తప్పు ఎవరు చేసినా సరే పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. దాంట్లో ఎలాంటి తన మన పర భేదాలు చూపించం, ఎలాంటి డౌట్ లేదు. ఓకే, చూస్తున్నా మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.